వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నానండి. ఈరోజు మనతో పాటు విజయవాడ నుంచి ఇక్కడ ఒక బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. మనం వారితో మాట్లాడదాము. ఇక్కడ ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి అనేది పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఉంటుంది. చూడండి మీరు. సో నేను ఒకసారి ఆయన మీట్ అవుతాను. Hello sir. Good afternoon sir. Good afternoon, Mr. Vijay Kumar. Welcome to Marwadi University. Thank you very much for working with Marwadi University. Mr. Vijay Kumar, who is going to present Marwadi University in Vijayawada, and he is handling our office at Vijayawada. So I humbly request all the students and parents, those who are from Vijayawada as well as from the nearby region of Vijayawada, they can take the benefit of our office in Vijayawada. Mr. Vijay Kumar will remain present during the office hours in Vijayawada, and he will do the counseling on behalf of Marwadi University in Vijayawada. So he has a right information of Marwadi University, what kind of courses are available with Marwadi University, what is the exact fees of Marwadi University, how you can enroll with Marwadi University, what is the application process they need to do, how they can enroll, and other requirement of Marwadi University. We have varieties of programs available at Marwadi University. From this year onwards, we are going to launch 2+2 programs in US as well as in other European countries also. So that all information is available with Mr. Vijay Kumar. I request again all the parents and students to take the maximum benefit of our Vijayawada office from Mr. Vijay Kumar. Vijay Kumar garu విజయవాడలో మల్బార్ గోల్డ్కి ఆపోజిట్లో ఎంజీ రోడ్లో మన ఆఫీస్ ఉంటుంది. ఎవరైతే అడ్మిషన్ కావాలి అనుకుంటారో యూనివర్సిటీ యొక్క డైరెక్ట్ ఆఫీస్కి మీరు వెళ్ళి అడ్మిషన్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇక్కడికి వెళ్ళటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు అడ్మిషన్ ప్రాసెస్ కోసం విజయవాడ నుంచి రాజ్కోట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా మేమే విజయవాడలో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసాం. సో అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ రిలేటెడ్ ఏమైతే ఎంక్వైరీస్ ఉంటాయో అవన్నీ అక్కడ విజయ్ కుమార్ని అడిగి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లనే ఇది 365 డేస్ అక్కడ ఆఫీస్ ఉండటం వల్ల మీ పిల్లలు రేపు పొద్దున మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయినా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి కన్సర్న్ చేసి మీ ప్రాబ్లం ఏంటో అక్కడ చెప్పొచ్చు. సో ఈ రకమైన సపోర్ట్ మీకు నెక్స్ట్ మీ పిల్లవాడు చదువుతున్న 3 ఇయర్సా 4 ఇయర్సా ఇవంతా కూడా మీకు అక్కడ ఆ సపోర్ట్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో విజయ్ గారిని పర్సనల్గా మాట్లాడమని చెప్పేసి నేను నాగరాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. సో హలో విజయ్ గారు, మీ గురించి వీసీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాము. మార్వాడి యూనివర్సిటీతో మీకు ఉన్నటువంటి అసోసియేషన్ వెళ్దాం సార్. ఈరోజు మనతో పాటు విజయ్ గారు కూడా ఉన్నారు, అక్కడ విజయవాడ బ్రాంచ్ మేనేజర్. అయితే ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు విజయ్ గారితో మాట్లాడతాను. హలో విజయ్ గారు సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. విజయవాడలో మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది? విజయవాడలో మా బ్రాంచ్ ఎగ్జాక్ట్గా తాజ్ వివంతాకి ఆపోజిట్లో ఉంటుందండి. విజయవాడ చాలా మంది స్టేట్ బైఫర్కేషన్ అవ్వకముందు నుంచి కూడా విజయవాడ అంటే ఇంటర్ స్టూడెంట్స్కి హబ్ లాంటిది అనమాట. రైట్, చాలా మందికి సెంటర్ ప్లేస్ ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళే కోర్సెస్కి ముందు బేస్ అనేది ఫస్ట్ విజయవాడలోనే పడుతుంది. అవును అవును, డిగ్రీ కోసం రకరకాలుగా చూస్తూ ఉంటాను. బట్ ఇవాళ మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ అవటం జరుగుతుంది, ఇక్కడ జాయిన్ అవటం కూడా జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా? మన ఆఫీస్ వచ్చేసి మెయిన్ గూగుల్ లింక్ కూడా ఉంది. సో అది కూడా మేము షేర్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కింద దాని లింక్ కూడా షేర్ చేస్తాము. అండ్ మెయిన్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా తాజ్ వివంతకు ముందే మా ఆఫీస్ ఉంటుంది అనమాట. ఎందుకు సార్ ఒక మాటలో చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీకి ఎందుకు జాయిన్ అవ్వాలి? మన అంటే విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, ఎందుకు ఇటువైపే రావాలి? డిగ్రీ నెట్టే ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్? మార్వాడి యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఆపర్చునిటీస్ బాగుంటాయండి, స్కిల్స్ బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మా ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వేరే వేరే కంపెనీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. విజయవాడలో మార్వాడి యూనివర్సిటీ యాక్చువల్గా 2 టీమ్స్ వర్క్ చేస్తున్నాయండి. ఒకటి డైరెక్ట్ టీమ్ అనమాట. డైరెక్ట్ టీమ్ ఏంటంటే యూనివర్సిటీ సెల్ఫ్గా వాళ్ళ హెచ్ఓడీస్, డీన్,
వైస్ ఛాన్సలర్స్ డైరెక్ట్గా విజిట్ చేసి ఆఫీసెస్ అనేది ఓపెన్ చేశారు. ఇది డైరెక్ట్ టీమ్ అనమాట. సెకండ్ వచ్చేసి కన్సల్టెంట్స్ కొంతమంది వర్క్ చేస్తారన్నమాట. మీరు డైరెక్ట్ యూనివర్సిటీ ద్వారా జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే టోటల్ 4 years అబ్జర్వేషన్ అనేది మీకు ఉంటుంది. అడ్మిషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రతిదానికి యూనివర్సిటీని అప్రోచ్ అవ్వటం మీకు ఒకసారి అవ్వకపోవచ్చు. మీరు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీ డైరెక్ట్గా ఏ ఇష్యూ ఉన్నా కానీ డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చేసి విజిట్ చేసేసుకోవచ్చు. సో మీకు అథెంటిక్ అప్రూవల్ ఉంది, అఫీషియల్ అప్రూవల్ ఉంది. డైరెక్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ మార్వాడి ఆఫీస్ అండి. ఓకే, మార్వాడి ఆఫీస్. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మీరైతే కేర్ తీసుకుంటారు. కేర్ తీసుకుంటాము. 4 years కంప్లీట్ గా కేర్ తీసుకుంటాము. ఆల్వేస్ మేము అవైలబుల్ ఉంటాం అనమాట. ఓ వెరీ గుడ్. సో ఎనీ టైం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఏ ఇష్యూ అయినా కానీ. ఓకే, నాట్ ఓన్లీ అడ్మిషన్స్ తర్వాత కూడా ఎవరైతే ఏదన్నా ఉంది మీ బాబుకి ఇన్ఫర్మేషన్ ఏదైనా అందించాలనుకుంటున్నారు, లేదంటే యూనివర్సిటీలో మీకు కమ్యూనికేట్ అవ్వడం కష్టంగా ఉంది, సో స్టూడెంట్ ట్రాక్ మీ దగ్గర డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ టుడే, ఫర్ నెక్స్ట్. సో మీ ఆఫీసెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట ఉన్నాయి. ఎవ్రీ 60 kilometers బిట్వీన్లో ఉన్నాయి మీకు ఆఫీసెస్. విజయవాడలో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మెయిన్ పర్పస్ ఏంటి సార్ అసలు దానివల్ల? రైట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి వెళ్ళాలి సార్. ఓకే, ఫీజు దగ్గర కన్ఫ్యూషన్ ఉండకూడదు. అండ్ యూనివర్సిటీ అనేది ఒక ప్యాటర్న్ ఉందన్నమాట. వాళ్ళకి ఒక ఫీజు, దాని మీద మెరిట్ బేసిస్ మీద స్కాలర్షిప్స్ ఉంటాయి. స్కాలర్షిప్ కూడా ఉంది. స్కాలర్షిప్స్ ఉంటాయి. అది ఆ స్కాలర్షిప్ అనేది డైరెక్ట్ ఆఫీసెస్ వలన మీకు వచ్చే బెనిఫిట్ అంటే పేరెంట్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఏదైతే ఇప్పుడు మనం మెన్షన్ చేసామో ఆపోజిట్ టు తాజ్ గేట్వే హోటల్ ముందు మా ఆఫీస్ ఉందో, ఇది డైరెక్ట్ ఆఫీస్ అండి. మీరు వితిన్ రేడియస్లో మీరు రీచ్ అయ్యారనుకోండి, ఎగ్జాక్ట్గా యూనివర్సిటీ ఏదైతే ఫీ ఆఫర్ చేస్తుందో అదే చెప్తాము. అండ్ వాళ్ళు ఇచ్చే మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మీకు క్లియర్ ఉంటుంది అనమాట. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? స్క్రీన్ మీద మా నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి కింద మా యూనివర్సిటీ లింక్ ఉంటుంది, లింక్ అనమాట. దాని ద్వారా కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఆల్వేస్ మీ 365 days 24/7 ఏ టైంలో మేము కాల్ చేయొచ్చు, మేము అటెండ్ అవుతాం. సో అది పేరెంట్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. లేదు అనుకుంటే కింద మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మన లోకల్ లింక్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు అప్రోచ్ అయినా కూడా డెఫినెట్గా వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ప్లేస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మార్వాడి యూనివర్సిటీలో. అంత గొప్పగా ఉంటుంది. అయితే ఈరోజు మనతో పాటు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు గారు ఉన్నారు. అండ్ ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. అండ్ ఇక్కడ మహేందర్ నాయుడు గారి రోల్ చాలా కీలకంగా ఉంది. హలో సార్. హలో సార్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మీ దగ్గర నుంచే ఇక్కడ 3000 members వరకు రావటం జరిగింది. ప్రతి పేరెంట్ తెలుసుకోవాలనుకుంటారు ఎలాంటి బెనిఫిట్ ఉండటం వల్ల ఇక్కడ ఇంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి మీరేం చెప్తారు సార్? అంటే ఇక్కడ స్టూడెంట్స్ అంటే 2024లో పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూసింది ఏంటి అంటే కాలేజ్ బాగుంది, యూనివర్సిటీ బాగుంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది అనే ప్యాటర్న్ చూసుకొని వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్నది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాచెస్ ఉన్నారు. మన తెలుగు పిల్లలు ఇంకా ప్లేస్మెంట్ వరకు రాలేదు. సో ఈ రోజు ఆల్రెడీ ప్లేస్ అయిన మన కొంతమంది బీటెక్ స్టూడెంట్స్, కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్, వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి డెఫినెట్లీగా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ప్రేక్షకులకు షేర్ చేద్దాం. డెఫినెట్గా సార్. హాయ్, యువర్ నేమ్? My name is Tushar Meghani. ఓకే, యు ఆర్ ఫ్రమ్? I am from MBA Business Analytics. It was a very much wonderful experience with this university. I got placed in Federal Bank, which is one of the highest paying job in the industry. I got placed at 16 LPA, and my experience with this university was very much wonderful. The teaching staff, even the placement sales, they had supported me in getting these placements. సో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. మీరు చూడండి 16 LPA క్యాంపస్ ప్లేస్మెంట్లో 16 LPA. So basically this is Shubham Karelia, and recently I am pursuing the Masters of Business Administration from Marwadi University, and recently I have placed at Federal Bank, which gives me the package of 16 lakh per annum. And if I'm talking about the opportunity of these placements, so I would like to thankful the whole Marwadi University, our respected faculties, and all the other members and staff who are helping me for getting these placements. My name is Janvi Vora, and I have been selected
in Data Tech laboratories in Pune. Basically, I have been applying from last semester third. Marwadi University has really dwelled myself in my skills and abilities. Like, I am from the finance background, so I am really very thankful that Marwadi University has helped me to synchronize my skills and abilities in finance with respect to IT industry. मारवाड़ी यूनिवर्सिटी एक ऐसी प्लेस है लाइक इफ़ यू वांट टू ग्रो इन एनी पर्सपेक्टिव लाइक नॉट ओनली इन फाइनेंस नॉट ओनली इन मार्केटिंग बट ऑल्सो द को curricular activities, sports, arts, or you can say they are providing many facilities like all the financial clubs, marketing clubs, which you can grow and achieve literally the sky heights. I have met new people, I have met new aspects of my life, what my motivation, what my goal towards the life is, like I have achieved something. ఎంబీఏ చేసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఖాళీగా ఉండేటువంటి స్టూడెంట్స్ని చూస్తాం. అంటే జాబ్ ఎక్కడైనా ఉంటే బాగుండు, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళు. బట్ మీరు కనుక ఇక్కడ ఎంబీఏ పూర్తి చేస్తే డెఫినెట్గా అంటే ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్ ఫీడ్బ్యాక్, అంటే జాన్వి అనేటువంటి అమ్మాయి ఇక్కడ మాట్లాడటం జరిగింది కదా, మీరు చూసారు కదా ఫీడ్బ్యాక్. 16 లక్షల ప్యాకేజ్ తోటి బయటకు వస్తున్నారు. అది కూడా సెకండ్ ఇయర్ ఆ టైంలోనే బయటకు వస్తున్నారు. సో అంతలా ఇక్కడ కెరీర్ గైడెన్స్ ఉంటుంది. మీరు కనుక ఎంబీఏ బయట లక్షలు పోసి చదువుకునే బదులు ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి ఏముంది, ఎలా ఉంది, అండ్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకుని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఎలాంటి అవకాశాలు వచ్చాయి అనేది సో ఆ స్టూడెంట్స్ వాళ్ళ మాటల్లోనే చెప్తారు. డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు మార్వాడి యూనివర్సిటీని. అండ్ మహేంద్ర నాయుడు గారిని కూడా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు మీరు. My name is Mustafa Barmal. So it's been 4 years since I have enrolled in the Marwadi University as a family. It provides lots of resources where you can invest it in your projects, you get mentors to support in your projects, you get internships, you get placement supports and many more. It's up to you how you use that resource, how you take support from the mentors, and I'm so happy that I got this surrounding, this atmosphere around me. జనరల్గా ఒక కాలేజీలో చదువుకొని బయటికి వెళ్ళేటప్పుడు జనరల్గా చాలామందికి నెగటివ్ ఫీడ్బ్యాక్తో వెళ్తుంటారు బయటికి. మార్వాడి యూనివర్సిటీలో ముస్తఫా లాంటి పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఒక స్టూడెంట్ యాక్చువల్గా ఒక యూనివర్సిటీని నా ఫ్యామిలీ అన్నాడు అనుకుంటే ఆ లోపల అట్మాస్ఫియర్ ఎంత ఎంకరేజింగ్ ఉందో ఈ ఒక్క మాటలో మీరు తెలుసుకోవచ్చు. My name is Dev Mehta and currently I am pursuing BTech ICT from Marwadi University. So I am happy to announce that I have got my dream opportunity at RT Camp, which provides a very impressive package. For that I would like to extend my gratitude towards Marwadi University because the Marwadi University provides a platform where you can showcase your skills and you can get your dream opportunity at this campus. Marwadi University provides various international programs, various international internship programs, student exchange program, so that student get exposure of international opportunities. For that I am very thankful to Marwadi University and the placement cell, my department and Marwadi University played a very crucial role in this journey of my dream opportunity. So I would like to thank Marwadi University. సో ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలాంటి సపోర్ట్ ఇస్తారనేది కూడా నేను అడుగుతాను. సో ఏం చెప్తాడని చూడండి. ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? They conduct various training programs and Marwadi University has a very strong industry connect so that you can get your dream opportunity here. Various workshops, various industry meet and various training programs related to the industry are organized in the Marwadi University. So students get training of the industry in college itself. So it provides a very good platform. I am Hiren Mathur. I am pursuing my BTech degree in final year in Information and Communication Technology at Marwadi University. I arrived at Marwadi University with the dream of getting placed in reputed companies like TCS, Sopra Steria and all. So today I am extremely happy to share that I have been selected in Sopra Steria. This achievement is would not have been possible without the incredible support of Marwadi University's placement cell and faculty members. The learner-centric approach of
learning by doing and project-based learning guided by the ICT department has also played a crucial role by achieve this milestone. జనరల్గా చాలామంది భయపడుతూ ఉంటారు, అరే మార్వాడి యూనివర్సిటీలోకి వెళ్తే మనకంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఏం మాట్లాడతాము, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా. సో ఇతను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంటే, అయినా సరే సక్సెస్ అయ్యారు. ఎందుకు అనంటే ఇక్కడ ట్రైనింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. I am Keval Vora, currently pursuing my Bachelor's of Technology from Marwadi University in the field of Artificial Intelligence. The university is also famous for co-curricular activities like such as sports, music, and also have lots of club related to such activities. The university consists lots of club, robotics club as well as CV club. Like we can learn lots of new technologies from the various clubs. And I'm thankful to my faculties and everyone. I'm grateful that I choose Marwadi University to pursue my entire college life, and I learned very new things from here. So much of learning and everything. Finally, I got placed at TCS. అండ్ ఇక్కడ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉన్నారు టీసీఎస్లో ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. My name is Khushi Mehta. I'm currently pursuing BTech IT Engineering from Marwadi University. I recently placed in TCS and I got placed in TCS because of the Marwadi University and their placements and support. They give us a training, support, how to go with the interviews. They are giving us mock interviews, all the aptitude trainings and coding trainings, coding interviews and everything. They trained us very very well. They also give us extracurricular activities, the concert, the annual functions and everything. And also clubs, there are many clubs, dance, music, sports and many others. They minimize the gap between college life and corporate life. They teach us how to behave, how to write emails and everything professionally in corporate life. So I really thank you for Marwadi University. May I know your salary package? I got placed in TCS Digital, 7.2 LPA. ఇక్కడ నేర్చుకున్న తర్వాత అంటే కోడింగ్ నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్లోనే వీళ్ళు ఏదైతే ప్లేస్మెంట్స్ ఇక్కడికి వచ్చేటువంటి ఉంటాయో వాటిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 7.2 LPA ఒక ఆడపిల్లకి వచ్చింది. సో మీరు కనుక ఇక్కడికి వచ్చి బీటెక్ చేయాలి అనుకున్నా కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. మన సరౌండింగ్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అంటే ఇక్కడికి వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మహేంద్ర నాయుడు గారిని అప్రోచ్ అవ్వచ్చు మీరు.